నేనే రాకుండా తప్పు చేశాను. ఇక మీద నువ్వెప్పుడు ఆడుకోవడానికి రమ్మని పిలిచినా నేనెంత పనిలో ఉన్నా అక్క నీ కోసం వచ్చేస్తుంది. పుష్ప, రక్తం రక్తం, పుష్ప రక్తం. ఇంద్రాణి, పుష్ప. ఇంద్రాణి, ఒక్క నిమిషం నీకేమైపోయిందో అని నేను ఎంత భయపడిపోయానో తెలుసా? యు ఆర్ ఫైన్ నౌ. జయ జయ, పని చూసావు కదా, రా వెళ్దాం. రా రా. ఏమైంది అల్లుడు? బావా, అల్లుడు, ఛ! రవి, ఏం చేస్తున్నావురా? చూడు మీనా, రేయ్, ఆవిడ మీ అత్తయ్యరా? అత్త, నేను ఒకే ఒక్కసారి అడుగుతాను, చుట్టూ తిప్పకుండా సమాధానం కావాలి. రవి, ఏం చేస్తున్నావు? మీనా చూడు, తలుపు తన్నేసి మరీ లోపలికొచ్చిందా కాకుండా అత్తయ్యను కూడా చూడకుండా ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడో. రేయ్, ఆవిడ మీ అత్తయ్యరా? ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? ఇంద్రాని ఆ డార్క్ రూమ్ లోకి ఎలా వెళ్ళింది? నాకెలా తెలుస్తుంది? రవి, నేనేం చేయలేదు. తననెందుకు అడుగుతున్నావు అల్లుడు? ఆ పిల్ల ఆ రూమ్లోకి వెళ్ళడానికి అమృతకి ఏం సంబంధం ఉంది? వద్దలుడు, నువ్వేదో తప్పుగా ఆలోచిస్తున్నావు. రేయ్, ఏంటి రవి ఇది? సంబంధమే లేకుండా వదిన ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఎవ్వరు ఏం మాట్లాడకండి. చెప్పండి. రవి, నువ్వు ఎవరి మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తున్నావు. నాకేం తెలియదు రవి. నిజం చెప్తారా లేదా? అల్లుడు, ఊరికే ఈ బెదిరించటాలు అదిరించటాలు వద్దు. మీ అత్తయ్య ఏం తెలియదని చెప్తోంది కదా. ఇప్పుడేమంటారు? ఇప్పుడు చెప్పండి అత్త, ఎందుకని పని చేశారు? ఎందుకని పని చేశారు? మాట్లాడండి. అల్లుడు, అది నేను. తను ఒక చిన్న పిల్ల, తనకు అసలు ప్రపంచం అంటే ఏంటో తెలీదు. అలాంటి పిల్లని
ఇంత ఇబ్బంది పెట్టడానికి మీకు అసలు మనసులా వచ్చిందా? నేను వెళ్ళటం కొద్దిగా లేట్ అయి ఉంటే తను బ్రతికేది కాదు తెలుసా? అల్లుడు దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నేనా? నేనా? అవును, నువ్వే. నువ్వు ఈ బంగారు వల్ల నా కూతుర్ని పెళ్లి చేసుకోవేమో అనుకున్నాను. అందుకని నేను బంగారుని భయపెడదామని ఈ పని చేశాను. అది ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అసలు ఊహించనే లేదు. అమృత, ఆ బిడ్డ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఏమన్నావు? భయపడ్డానికి చేశావా? నువ్వొక అమ్మాయికి తల్లివేగా. ఈ పని చేసే ముందు నీకు తప్పనిపించలేదా? అంటే అది నేను చిచ్చి, నువ్వు అసలు ఒక తల్లివేనా? కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా ఇలా ఎలా ప్రవర్తించగలిగారత్తా? మీరు చేసింది హత్యతో సమానం. మిమ్మల్ని అసలు క్షమించనేకూడదు. అల్లుడు, ఎవరో మతిస్థిమితం లేని ఒక పిల్ల గురించి మీ అత్తయ్యని నువ్వు ఇలా అందరి ముందు నిలదీస్తున్నావే. వద్దలుడు, ఇదంతా తప్పు. ఎవరో పాపనా? ఇంద్రాని నాకు ఎంత ముఖ్యమో మీకు తెలీదు. నా జాను తర్వాత నన్నుగా చూసి నన్ను యాక్సెప్ట్ చేసిన ఒకే ఒక్కరు ఇంద్రాని. నేను తనకి ఎవరు, మంచివాడా చెడ్డవాడా, డబ్బులున్నాయా, ఇదేది తనకి తెలీదు. తనకి ప్రేమ చూపించడం మాత్రమే తెలుసు. ఏమన్నారు మీరు? బుద్ధి కూడా సరిగ్గా లేదా? చిన్న పాప అని కూడా చూడకుండా ఆ డార్క్ రూమ్ లో లాక్ చేయడానికి మీకు మనసెలా వచ్చింది? దీనికి పేరే సైకోతనం. అసలైన బుద్ధి లేనితనం అంటే ఇదే. మావయ్య, ఇంద్రాని ఉండే ప్రపంచం మనలాంటి చెత్త ఉన్న ప్రపంచం కాదు మావయ్య. అది చాలా పరిశుద్ధమైనది. దాన్ని ముట్టుకునే అర్హత కూడా మనలో ఎవ్వరికీ లేదు మావయ్య. ఇప్పుడు కూడా అంతమంది ఇంద్రాణిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇంద్రాణి ఒక్కతే నా గాయాన్ని చూసి తన చేత్తో నా రక్తాన్ని తుడిచింది మావయ్య. తనకి బుద్ధి సరిగ్గా లేదు అంటారా? ఇంద్రాణి దైవంతో సమానం. అందరూ జాగ్రత్తగా వినండి. నా జాను ఎందుకని బంగారీని ఇక్కడ ఉంచిందో నాకు తెలీదు, అవసరం కూడా లేదు. కానీ బంగారీ కుటుంబం నాకు ముఖ్యం.